హాయ్ హలో. మన ట్రిప్ అయితే డే 1 అయితే స్టార్ట్ అవుతుంది గాయస్. ఇక్కడ మనం ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ 12కి వచ్చాము. 12కి వచ్చి అట్లా రెస్ట్ తీసుకొని 3-4 అయింది ఇప్పుడైతే టైము. ఇంకా వెళ్దామని చెప్పి వర్షం కూడా పడింది, లేకపోతే ఇంకా ముందే వెళ్ళేవాళ్ళం అనమాట ట్రిప్కి అయితే. చూడండి గాయస్ ఎలా ఉందో, మొత్తం పెద్ద పెద్ద కోటలు కంచెలు అది దాని మా వాళ్ళకి అంతా కొత్తగా ఉందన్నమాట. ఏంటంటే ఫుల్ అదే అంతా ట్రాఫిక్గా అంతా బాగా ఉంది. ఇదోడు బిల్డింగ్ల వైపు చూడటం ఎక్కువ అయిపోతుంది. మా వాళ్ళు అయితే ఎటు పోయి ఎటు వస్తున్నారో కూడా తెలియట్లేదు. వాళ్ళేం అడిపోతున్నారు, మేము ఈ పక్క ఉన్నాము. ఇప్పుడైతే అక్కడ యూటర్న్ తీసుకుని అటు లెఫ్ట్కి వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ముందుగా అయితే మనం చార్మినార్ అని ప్లాన్ చేశారు మన వాళ్ళు. ఇక చూడండి ఎలా ఉందో అసలుకి. ఈ బిల్డింగ్లు ఏందో కానీ భలే డిజైన్గా ఉన్నాయి. ఫ్లైఓవర్లు కానీ సూపర్గా ఉంది ఇక్కడంతా అసలుకి అయితే. అది చూడండి, ఈ బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయి, రెండు సేమ్ ఒకేలాగా ఉన్నాయి. ఏంటి మొత్తానికైతే ఆ బిల్డింగ్కి పట్టల్లాగా డిజైన్ లాగా ఏదో మొత్తానికి భలే చేశారు అయితే. గదులుగా కిటికీలుగా ఉంది అసలు మొత్తం అది. అసలు చూడు ఆ అద్దాల మేడ ఎట్ట ఉందో. అంత అయితే మా వాళ్ళు అయితే బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చూడండి అసలుకి ఎలా మబ్బు బట్టి ఉంది ఆల్రెడీ, వర్షం వచ్చిద్దేమో. ఇక్కడైతే మళ్ళీ ఇప్పుడు మనం అయితే యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలన్నమాట బ్యాక్ సైడ్. మళ్ళీ ఆ బిల్డింగ్లకు అవతలంగా వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మనం చూడండి, ఇది కూడా అసలు అద్దాలు ఎట్లా ఉందో తెలుసు. ఆ గ్లాసెస్ ఎలా ఉన్నాయి చూడండి అసలుకి. ఎంత పెద్ద బిల్డింగ్లన్నీ. మన వీడియోస్ చూస్తున్నారు గాయస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు రాగలను అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే మనమైతే మొత్తానికైతే చార్మినార్కి వచ్చేసాము. ఇదిగోండి నైట్ టైం ఎలా ఉందో, లైటింగ్ అంతా. నైట్ టైం కూడా ఫుల్ రష్గానే ఉంది చార్మినార్ కాడైతే. మేము పోవడానికి అంత ఇబ్బందిగా ఉందన్నమాట ఇక్కడి నుంచి. చూడండి అసలుకి ఎంత రష్గా ఉందో. పొగులు ఎట్లా ఉంటుందో కానీ, పొగులు వచ్చేవిలే కానీ ఇదివరకు ఒక రకంగా ఉండేది. ఇంకా పొద్దున్న వస్తే రష్ అనేది ఉండదు అనమాట. టైం పెరిగే కొద్ది రష్ అవుద్ది అనమాట మార్నింగ్ టైంలో. ఇప్పుడు మటుకు అసలు మామూలు రష్గా లేదు నైట్ టైంలో. అసలు చూడండి ఆటోలు కానీ ఆ మనుషులు అసలు మామూలుగా లేదు అనమాట. ఇంకెక్కడికి వచ్చి ఇక చార్మినార్ కాడ చూసాము. చూసేసి మళ్ళీ వేరేకి వెళ్దాం అనుకున్నారనమాట. మా వాళ్ళకి అంతా కొత్తగా ఉంది, ఎప్పుడు రాలేదు కదా, అందుకని బాగా ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నారు. నన్ను అడుగుతారు ఏంది బాబు ఎప్పుడన్నా వచ్చామని. నేను ఇప్పటికీ 2-3 సార్లు వచ్చాను చార్మినార్ కాడికి అయితే. ఇదివరకు నేను పనిచేసేటప్పుడు అయితే వచ్చాను అనమాట. ఇప్పుడు మళ్ళీ 3వ చిన్న రష్గా లేదు ఇక్కడైతే, అసలు మామూలు లేదు రష్గా. చూడండి ఇక్కడంతా బాగుంది. ఎంతమంది ఉన్నారు బుక్స్ కొనేవాళ్ళంట. ఇప్పుడైతే మనం అయితే బావర్చీకి వెళ్ళాలి. ఇదిగోండి వచ్చేసామన్నమాట హోటల్కి అయితే, బావర్చీ హోటల్. ఇక్కడ లోపల ఎలా ఉండిద్ది అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తాయి ఎట్లా ఉంటుందో. చూడండి ఎంత రష్గా ఉంది. నైటు ఇప్పుడు 9 దాటింది, 10 అవుతుంది అనమాట. చూడండి ఎలా నించొని ఉన్నారు. ఇక్కడ అంత టేస్టీగా ఉంటుందా అనిపించింది అనమాట ఫస్ట్ నేను చూసినట్టయితే. అసలుకి తింటుంటే బిర్యానీ మటుకు మామూలుగా లేదు. నేను నా లైఫ్లో తిన్న బిర్యానీ తిన్నాను తృప్తిగా అంటే అది ఇక్కడే. అంత బాగుంది బిర్యానీ అయితే. ఇదిగోండి మాకైతే ఆ ప్లేట్లు పెద్ద ప్లేట్లు వచ్చింది, 4 మెంబర్స్. ఇంకొక 4 ఏమో అటు కూర్చున్నారు మా వాళ్ళు. అయిపోయిందనమాట. ఇంక మళ్ళీ ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పి లొకేషన్ పెడుతున్నాడు అన్నమాట మా అన్నయ్య వాళ్ళు. ఇంకా లొకేషన్ పెట్టిస్తే మేము వెళ్ళిపోతాం, ఎవరి కాళ్ళు వెళ్తారని చెప్పి అని ప్లాన్ చేసాము. ఎందుకంటే ఎవరు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారు, తప్పిపోతున్నారు అని చెప్పి లొకేషన్ పెట్టుకుని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మనం అయితే ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము. ఇప్పుడు నేరుగా కేబుల్ బ్రిడ్జి కాడికైతే వెళ్దాము. అయితే మేము ఏమైందంటే మేము కేబుల్ బ్రిడ్జి కాడికి పోయాకే అయిపోయింది టైము. ఇప్పుడు మనం సెక్రటరీ రూమ్ అంటారు దీన్ని ఇక్కడ.
అది చూడండి, ఇదిగోండి దాని కాడకైతే వెళ్తాం ఇప్పుడు మనం. అక్కడికి కూడా పోయి ఫోటోలు దిగి కొంచెంసేపు ఉండి వెళ్ళామన్నమాట. గైస్ మనం భవంతి అది రైడర్స్ వచ్చారు. గైస్ మనం అంబేద్కర్ కాడికి కూడా వచ్చామన్నమాట. అంబేద్కర్ ఫోక్సింగ్ అనమాట. ఈ నైట్ టైంలో ఇలా తిరగటం అంటే హైదరాబాద్లో మనుషులు కానీ అసలు ఆ రద్దీ కానీ ఫుల్ ఎంజాయ్గా ఉంది మాకైతే అందరికీ. ఇకండి ఇప్పుడైతే మనం అయితే కేబుల్ బ్రిడ్జి కాడికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అట్ట అవుతుందన్నమాట. ఇక్కడ మనం అయితే దగ్గరకు అయితే వచ్చేసాము. దగ్గరకు వచ్చి చూసేలోపు ఏందబ్బా లైట్లు లేవు అని అనుకున్నాను నేనైతే మనసులో. ఎందుకంటే పోయినసారి నేను వచ్చినప్పుడు లైటింగ్స్ బాగున్నాయి అంటే పెందలాడిచ్చాను అనమాట. నేను అది ఆలోచించలేదు. టైం దాటిపోయాకే పవర్ ఆఫ్ చేశారనమాట ఇక్కడ. ఇవ్వండి లైట్లు ఏమి వెలగట్లేదు అనమాట. మళ్ళీ తర్వాత రోజు నెక్స్ట్ డే వచ్చాం, అయితే అప్పుడు వెలుగు ఉన్నాయి మళ్ళీ. ఇది చూడండి ఎలా ఉన్నాయో, అంటే లైటింగ్ లేదు. లైటింగ్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. జనాభా కూడా ఎవరు లేరనమాట, అందుకంటే అయిపోయింది కదా టైము. అందుకని దాని తోడు ఇక్కడ పైన కూడా ఉంచట్లేదంట ఈ బ్రిడ్జి మీద. పోలీసులు వచ్చేసి తరుముకుంటున్నారని అంటున్నాడు మా బ్రో అయితే. నీకైతే చిన్నగా ఇక రూమ్కి అయితే వెళ్దామని ఇంక ఇదే లాస్ట్ ఇక ఈ రోజుకి. మళ్ళీ సెకండ్ డే ట్రిప్ ఉంటుందిగా మనకి. మళ్ళీ దాంట్లో ఇంకా ఉన్నాయి చూడండి వీడియోస్. మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి గాయస్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవ్వండి ఇక్కడైతే రైడర్లు కూడా బాగున్నారు. ఎవరు చూసినా స్టంట్లు బాగా చేస్తున్నారు ఇక్కడ. జీటీలని బైకులని అయ్యని ఇవని. బిల్డింగులు మటుకు మామూలుగా లేదు అసలుకి. పెద్ద పెద్ద బిల్డింగులు అన్నీ అద్దాల మేడలు ఉన్నట్టే ఉన్నాయి. అసలుకి ఈ బిల్డింగ్ అయితే ఇంకా సూపర్గా ఉంది. అసలు చూడండి ఆ లైటింగ్ కానీ. ఈ 11-12 దాకా కూడా ఇంతమంది ఉన్నారు చూడండి అసలుకి. ఇంక వీళ్ళు నిద్రపోరు ఏందో. 12, 1 గంట 2-3 నిద్రపోతారేమో వీళ్ళు. మళ్ళీ తెల్లారి 2 లేగుతారు. మళ్ళీ తెల్లారి లేచిన కానించి ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. అసలు వీళ్ళు ఎట్ట చేస్తున్నారు ఏమనిపించింది మాకైతే. చూడండి ఆ బిల్డింగ్లు ఎంత పెద్ద పొడుగులు. ఒక్కొక్కటి 35-40 అంతస్తులు ఉంటుంది. ఈ బిల్డింగ్ అయితే పెద్దదా, ఇంకా అద్దాల మేడ ఉన్నట్టుంది. కొంచెంసేపు ఇక్కడ కూడా స్టే చేసి వెళ్తున్నాం అనమాట. ఇది చూడండి ఈ రైడర్ ఎలా వెళ్తున్నాడు ఆ బ్రో. ఇప్పుడైతే ఇంకొక బ్రో అయితే స్కూటీ మీద స్టంట్లు చేస్తూ ఉంటాడు అసలుకి. అసలు ఎట్లా భలే చేస్తున్నారు అయితే స్టంట్లు. ఎంతమంది చేస్తున్నారు స్టంట్లు అంటే నైట్ టైంలోనే కుదిరిద్దంట. అంటే పోలీసులు ఉంటారు కాబట్టి వీళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు స్టంట్లు నైట్ అయితే. జీటీలని సౌండ్లు, అబ్బో సైలెన్సర్ సౌండ్లు మామూలుగా చేయట్లేదు అనమాట. బాగుంది చూడండి స్టంట్లు ఎలా చేస్తున్నారు స్కూటీ మీద. ఇంక వాళ్ళ ఇష్టం విడిగి చేసేస్తున్నారు మొత్తం. గోల చేసి నవ్వుతున్నారు. నైట్ టైం అయితేనే హైదరాబాద్ సూపర్గా అనిపిస్తుంది పొగుల కన్నా. ఇదిగోండి ఇంకా మనం అయితే ఇంక రూమ్కి అయితే వెళ్తున్నాం చిన్నగా. ఇదిగోండి ఐకియా ఇదే పెద్దది ఇక్కడ. ఇక్కడి నుంచి మన రూమ్ దగ్గరే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్